సో, అంత ప్రాముఖ్యమైనది కాదు. మనం పండగ వాతావరణం చేసుకొని విపరీతమైన ధోరణి లో మునిగి తేలుతున్నామంటే దేవుడు ఎంత మాత్రం అసహించుకుంటున్నాడని చెప్తున్నాడు ఆమోస్ గారు ఒక ముక్కలో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆమోస్ గారు? ఇజ్రాయేల్ ప్రజల గురించే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పనివి, ఆయన పాటించమని చెప్పని విషయాలన్నీ వీరు ఏం చేసుకుంటున్నారు మీదేసుకొని మనకలాగే పులుముకుంటున్నారు. ఎళ్ళిపోయారు కనాన్‌లో. ఆ కనానీయులు 7 జాతుల వారు, తెగల వారు పండగల్ని, పబ్బాల్ని ఆటిలి మొక్కించే మొక్కుబడుల్ని, దహన బలులు వాటిలికి అప్పగించుకుంటే నిన్ను విడిపించి దాస్యంలో ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడిని నువ్వు మరిచావు గనుక నీ పండగలు నేను అసహ్యించుకుంటున్నాను. చెయ్యకింక పండగ నువ్వు అన్నాడు. నువ్వు చేత్తే నేను అసలు యాక్సెప్ట్ చేయను. నీ దహన బలులు, నీ నైవేద్యాలు మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించిన క్రొవ్విన పశువులు నేను చూడను. ఆ! చూడను. సౌలు రాజుగారు కూడా చెప్పిన పని మీరి బాగా బలిసినటువంటి గొర్రెలు తీసుకొచ్చాడు. దొడ్లో కట్టుకున్నాడు. అవునా? మీకు జ్ఞాపకం వచ్చిన సందర్భం? ఫిలిష్తీన్లు ఎళ్లి మొత్తం సమూలంగా నిర్మూలన చేయనప్పుడు ఎళ్ళాడు సౌలు గారు. ఎళ్లి చక్కగా కన్నులు గింపుగా కనపడ్డాయి గొర్రెలు. అబ్బా! భలే ఉన్నాయి కోసుకుంటే భలే ఉంటాయనుకున్నాడు. తెచ్చేసుకొని దొడ్లో కట్టుకున్నాడు. సమూయేలొచ్చాడు. ఏంటి దేవుడు చెప్పిన ముందుగానే సమూయేలుకి చెప్తాడు. నేనేం చెప్పాను? నేను ఎంతగానో ఎన్నుకుని ఆ! భుజములకంతా ఎత్తైనవాడు, సౌందర్యవంతుడు, రాజంటే ఇలా ఉండాలి అని నేను ఎన్నుకొని రాజుగా నియమిస్తే, నేను చెప్పిన పని మాని, మీరి నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసావు. నేను చాలా బాధపడుతున్నాను. సమూయేలు వెళ్ళు ఒకసారి మాట్లాడు అన్నాడు. ఎళ్ళాడు సమూయేలు. సౌలు ఆ! బావుందబ్బా! చాలా బా చేసావు యుద్ధం. బాగా గెలిసావు. ఆ! ఇంతకీ అందరిని చంపేసావా? దేవుడు చెప్పాడు కదా! అందరిని సమూలం నిర్మూలన చేయమని. అంటే మొత్తం అన్నాడు. ఈలోగా ఎనకాల నుంచి అరిసినియి. నిజంగా నాకు నవ్వొస్తదండి నిజంగా ఈ సందర్భంలో. నేను నవ్వుకుంటాను. ఎప్పుడు ఇది చదివినప్పుడల్లా నాకు నవ్వొస్తా ఉంటది. చూడండి సౌలు గారు ఏమన్నాడు? సమూయేలు రాగానే టెస్టింగ్. సౌలు నువ్వు మొత్తం దేవుడు చెప్పిన పని మొత్తం కంప్లీట్ చేసావా? సంపూర్ణం చేసావా? అన్నప్పుడు ఓహ్! యెస్ చేశాను. ఆ! చక్కగా చేశాను అనగానే వెంటనే బేరమని అరుస్తాయి గొర్రెలు ఎనకాల నుంచి. మరి ఆ సౌండ్ ఏంటి? ఆ! ఆ అరుపులేంటి? అని అడిగినప్పుడు అప్పుడు తడబడతాడు. అది దేవునికి బలిస్తాగా తీసుకొచ్చాను అన్నాడు. ఎందుకు దేవునికి తెచ్చాడా? దొడ్లో కట్టుకున్నాడు. అయి అరిసేసినియి. ఆ అరుపులు విన్నప్పుడు వెంటనే సో, చిన్న తప్పుదం చేసాడు పని చేయలేదనలే. కానీ దేవుని మాట వినడం శ్రేష్టమని చెప్తున్నాడక్కడ. నువ్వు మాట వినకుండా, నేను చెప్పిన పని చేయకుండా, నేను చెప్పంది నువ్వెందుకు చేసావు? నేను అడిగానా? బలిసిన గొర్రెల్ని నాకు బలివ్వమని నేను చెప్పానా? పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం కదా! అన్నాడు సమూయేలు. దెబ్బకి నోరు మూయించాడు నిజంగా. మూయించడం కాదండి ఒక్క తన్ను తన్నాడు సింహాసనం నుంచి.